ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం హాట్ టాపిక్ గా మారింది. నటుడు ప్రకాష్ రాజ్ పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత దూషణలు చేసే వాళ్లకు, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్లకు ప్రకాష్ రాజ్ మద్దతిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనను సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్వామీజీ రాధా మనోహర్ దాస్ పై చేసిన వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. అలాంటి సమయంలో ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. అంతేకాదు, గతంలో ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ మాట్లాడడం సరైందా అని ప్రశ్నించారు. విష్ణువర్ధన్ రెడ్డి హిందువులను, హిందూ ప్రతినిధులను, ప్రజలు ఎన్నుకున్న నాయకులను అవమానించే వాళ్లను సమర్థించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. చట్ట ప్రకారం ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవడం సహజమేనని చెప్పారు. అయితే దీనికి ముందు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ జర్నలిస్ట్ కేవీఆర్, యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టులను తప్పుబట్టారు. ప్రశ్నలు అడిగినందుకే అరెస్టు చేయడం ప్రజాస్వామ్యమా అని నిలదీశారు. ఏ రాష్ట్రంలో జరిగినా తప్పు తప్పేనని, ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది నాయకులేనని అన్నారు. అరెస్టులతో గొంతులు నొక్కేయటేయడం పిరికితనమని కూడా వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలకి ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా కౌంటరిచ్చారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.